శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 17, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం. తిథి పంచమి సాయంత్రం 5 గంటల వరకు. ఉపరి షష్ఠి. వారం సోమవారం. నక్షత్రం చిత్త. తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల వరకు. ఉపరి స్వాతి. యోగం శుభ. రాత్రి 3 గంటల 29 నిమిషాల వరకు. ఉపరి శుక్ల. కరణం బాలువ. సాయంత్రం 5 గంటల వరకు. కౌలువ. తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 16 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు మరియు 3 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల 2 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషాల నుండి 3 గంటల 21 నిమిషం వరకు. యమగండం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 11 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి శ్రావణ శుద్ధ పంచమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 59 నిమిషాల నుండి 6 గంటల 31 నిమిషం వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 31 నిమిషం నుండి 8 గంటల 47 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 49 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషం నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 52 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 31 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషాలు. సూర్యరాశి కర్కాటకం. చంద్రరాశి కన్యా మరియు తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి అనుకోని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలలో పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగముల సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. మిథున రాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణ ఒత్తిడి పెరిగి మానసికంగా స్థిమితముండదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు నిలకడ రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది. కర్కాటక రాశి
సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నాయి. సింహరాశి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పదవులను పొందుతారు. కన్య రాశి. సంఘంలో ప్రముఖుల పరిచయాలు లభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. తులారాశి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొత్త ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి. కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రుల నుండి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్యం విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనస్సు రాశి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. మకర రాశి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలున్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుంభరాశి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీనరాశి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.